వెల్కమ్ బ్యాక్ అమ్మా. డబుల్ లింక్ లిస్ట్ చూస్తున్నాం మనం, అవునా? ఈ వీడియోలో ఇన్సర్షన్ చూద్దాం. ఇన్సర్షన్ ఇన్ డబుల్ లింక్ లిస్ట్. మనం ఎలా అయితే సింగిల్ లింక్ లిస్ట్లో ఇన్సర్షన్ చూసామో, ఇన్సర్ట్ అట్ బిగిన్, ఇన్సర్ట్ అట్ ఎండ్, ఇన్సర్ట్ అట్ స్పెసిఫిక్ లొకేషన్, 3 పొజిషన్స్లో చూసినాం కదమ్మా. ఇది కూడా అంతే, ఓకేనా? 3 ఫంక్షన్స్ వస్తాయి. ఇప్పుడైతే మనం బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్లో ఎట్లా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. 2 సిచ్యువేషన్స్ మా. ఫస్ట్, లిస్ట్ ఈజ్ ఎంటీ అంటే నువ్వు ఒక కొత్త నోడ్ని క్రియేట్ చేస్తున్నావు, అప్పుడు అదే నీ ఫస్ట్ నోడ్ అవుతుంది కదా. అంటే బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్లో ఒక నోడ్ని మనం ఇన్సర్ట్ చేయడం. చూడండి, ఈ మెథడ్లో నేను ఒక నోడ్ని క్రియేట్ చేయొచ్చు మ్యాల్లాగ్ పెట్టి. ఇది మనకు వచ్చు, క్రియేట్ అప్పుడు నేర్చుకున్నాం, రైట్? టెంప్ టు డేటాని ఎంటర్ చేసుకుంటాం, టెంప్ టు ప్రీవియస్, టెంప్ టు నెక్స్ట్ ఏం పెట్టేసుకుంటాం, నల్. అప్పుడు న్యూ నోడ్ క్రియేట్ అయ్యి దాని అడ్రస్ ఎక్కడ స్టోర్ అవుతుంది మా? టెంప్లో. ఇక్కడ ఫస్ట్ లిస్ట్ ఈజ్ ఎంటీ. ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, దెన్ లిస్ట్ ఈజ్ ఎంటీ. ఒక కొత్త నోడ్ని నేనే క్రియేట్ చేసుకుంటానా, డేటాని ఎంటర్ చేయాలా. సపోజ్ 5 అనుకుంటానా, దీని అడ్రస్ ఒక 400. కొత్త నోడ్ కాబట్టి ప్రీవియస్ అండ్ నెక్స్ట్ పార్ట్స్ నల్స్ ఉంటాయి. టెంప్ లోపల మనకి 400. సిచ్యువేషన్ ఫస్ట్, ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అండ్ టైల్ ఈజ్ ఈక్వల్ టు నల్, రెండు సేమే కదా, అవునా? అప్పుడు హెడ్ ఈజ్ ఈక్వల్ టు టైల్ ఈజ్ ఈక్వల్ టు టెంప్, రెండు అదే ఫస్ట్ అండ్ లాస్ట్ నోడ్ కాబట్టి రెండు కూడా టెంప్నే పాయింట్ చేయాలా. కాబట్టి ఏమని రాస్తారు ఇక్కడ? హెడ్ ఈజ్ ఈక్వల్ టు టైల్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. అప్పుడు హెడ్లో ఉన్న నలుపు ఎంత వస్తుంది మనకి? 100. టైల్లో ఉన్న నలుపు ఎంత వస్తుంది? 100. అంతే, రైట్? నెక్స్ట్, ఆ కండిషన్ ఫాల్స్ అయితే, అంటే ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ లేకోకుండా ఏదైనా ఒక అడ్రస్ని హోల్డ్ చేసి పెట్టుకుంటే లిస్ట్లో ఒక్క నోడ్ అయినా ఎగ్జిస్ట్ అయినట్లా, రైట్? అప్పుడు 1 ఆర్ మోర్ దాన్ 1 నోడ్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఈ మెథడ్లో ఫస్ట్ ఒక నోడ్ క్రియేషన్ చేసుకుంటున్నాం మనం. డేటా 5 ఇస్తున్నాం, ప్రీవియస్ పార్ట్ నల్, నెక్స్ట్ పార్ట్ కూడా నల్. దీని అడ్రస్ మనం 400 అనుకుంటే టెంప్ లోపల ఎంత స్టోర్ అయింది మనకి? 400. ఇన్సర్షన్ చేస్తున్నాం. ఆల్రెడీ సింగిల్ లింక్ లిస్ట్లో మీకు చెప్పుంటాను ఏమని. ఎప్పుడైతే మీరు ఇన్సర్షన్ చేస్తూ ఉంటారో రైట్ లింక్స్ ఫస్ట్ చేసేసుకోండి అండ్ దెన్ లెఫ్ట్ లింక్స్. ఇక్కడ ఇది నా నోడ్ అనుకుంటే సపోజ్ ఇది లెఫ్ట్ లింక్స్, ఇది రైట్ లింక్స్, రైటేనా? ఇప్పుడు ఇది నా నోడ్ అనుకుంటే ఫస్ట్ ఇది నా లెఫ్ట్ లింక్ అవుతుంది, ఇవి నా రైట్ లింక్స్ అవుతాయి. అండ్ డబుల్ లింక్ లిస్ట్ కదమ్మా, 2 కనెక్షన్స్ మీరు చేసుకోవాల్సి వస్తుంది, ఓకేనా? 2 కనెక్షన్స్ చేయాల్సి వస్తుంది. చూద్దాం, ఓకేనా? సరే, ఏం కాదులేండి. సరే, ఎట్లా చేయాలో చూడండి. రైట్ లింక్స్ ఫస్ట్ అన్నప్పుడు ఒకటి ఈ లింక్ క్రియేట్ కావాలా, ఒకటి ఈ లింక్ క్రియేట్ కావాలా. ఇది ఫార్వర్డ్ లింక్, దాని కింద ఉన్నది బ్యాక్వర్డ్ లింక్. ఫార్వర్డ్ లింక్ అంటే ఇది నా ఫస్ట్ నోడ్ అయితే ఇది సెకండ్ నోడ్ అడ్రస్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలా, రైట్? అప్పుడు ఈ పార్ట్ అన్నప్పుడు ఏమని రాయొచ్చు? టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయాలి మనకి? 100. ఆ 100 దేని దగ్గర ఉంది? హెడ్. టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. అప్పుడు ఇక్కడ ఉన్న నలిపోయి నాకు ఎంత వస్తుంది? 100. అప్పుడు నాకు ఈ లింక్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్, బ్యాక్వర్డ్ అన్నప్పుడు ఇక్కడ నాకు ఎంత రావాలా? 400. ఈ పార్ట్ అంటే 100 టు ప్రీవియస్. 100 అనేది ఎక్కడుంది మన దగ్గర? హెడ్. అదే రాస్తున్నానమ్మా నేను. హెడ్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు 400. ఆ 400 దేంట్లో ఉంది? టెంప్, అవునా? అప్పుడు ఇక్కడ ఉన్న నలిపోయి టెంప్లో ఉన్న 400 వస్తుంది. అంటే నాకు బ్యాక్వర్డ్ లింక్ క్రియేట్ అవుతుంది.
ఏం డౌట్స్ లేవు. రైట్ లింక్స్ కంప్లీటెడ్. ఇంకా నాకేం కావాలా, లెఫ్ట్ లింక్స్. ఒకవేళ బిగినింగ్లో నేను ఒక నోడ్ని ఇన్సర్ట్ చేస్తే అదే నా ఫస్ట్ నోడ్ కావాలా, ఫస్ట్ నోడ్ అడ్రస్ ఎప్పుడు కూడా హెడ్ పాయింటర్ హోల్డ్ చేసి పెట్టుకోవాలా. అంటే ఇప్పుడు నా హెడ్ లోపలికి ఎంత రావాలా, 400. అప్పుడు ఇక్కడ ఏమని రాస్తారు మీరు, హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. అప్పుడు టెంప్లో ఉన్న 400 దేంట్లో స్టోర్ అవుతుంది, హెడ్లో. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. చూడండి, హెడ్ లోపల ఫస్ట్ నోడ్ అడ్రస్ అండ్ దెన్ సెకండ్ నోడ్, థర్డ్ నోడ్, ఫోర్త్ నోడ్, ఇంకా నోడ్స్ ఉంటే అట్లనే ఉంటాయి. ఇక్కడ మనం టైల్ని ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు, ఎందుకంటే అది ఎండింగ్లో ఉంటుంది కాబట్టి. మనకి బిగినింగ్ కాబట్టి ఇక్కడ నోడ్ క్రియేషన్ జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు కదా. రాద్దామా ఒక ప్రోగ్రామ్. ఓకేనా. ఫస్ట్ టెంప్ అనే ఒక పాయింటర్ని తీసుకోండి, సరిపోతాయి. హెడ్ అండ్ టైల్స్ ఆల్రెడీ మనకి గ్లోబల్ వేరియబుల్స్గా ఉండింటాయి. ఓకేనా. సరే చూడండి, వాయిడ్ insert underscore begin struct node star temp. ఫస్ట్ ఒక నోడ్ని క్రియేట్ చేసుకుంటానా యూజింగ్ malloc. temp is equal to struct node star malloc size of struct node. నెక్స్ట్ నోడ్లో డేటాని ఎంటర్ చేసుకుంటానా, printf \n ఎంటర్ నోడ్ డేటా. ఎలా ఎంటర్ చేసుకుంటాం డేటా, scanf. ఇంటీజర్ డేటా కాబట్టి %d అడ్రస్ ఆఫ్ temp to data. ఇంకా temp to previous, temp to next రెండు కూడా నాకేమై ఉండాలా, నల్స్. సో temp to previous is equal to temp to next is equal to null. ఇక్కడికి ఒక కొత్త నోడ్ క్రియేట్ అయి ఉంటుంది. లిస్ట్ ఎంటీగా ఉందేమో చెక్ చేయండి. ఓకేనా. ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే లిస్ట్ ఈజ్ ఎంటీ. అవునా. అప్పుడు లిస్ట్ ఎంటీ అయినప్పుడు హెడ్ టైల్ రెండు కూడా కొత్త నోడ్నే పాయింట్ చేయాలా. కాబట్టి హెడ్ ఈజ్ ఈక్వల్ టు టైల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటారు, టెంప్. సరిపోతుంది. ఎల్స్ ఒకవేళ లిస్ట్లో ఏదైనా నోట్స్ ఉంటే, అంటే ఈ సిచ్యువేషన్ అయితే రైట్ లింక్స్ ఫస్ట్ అండ్ దెన్ లెఫ్ట్ లింక్స్. రైట్ లింక్స్ ఇవి రెండే కదా, ఏమని రాస్తారు, temp to next is equal to head. Next head to previous is equal to temp. నెక్స్ట్ హెడ్ పాయింటర్ ఎప్పుడు ఫస్ట్ నోడ్ని పాయింట్ చేయాలి, రైట్. అప్పుడు హెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారమ్మా, టెంప్. అంతే. ఎల్స్ పార్ట్ క్లోజ్, ఫంక్షన్ కూడా క్లోజ్. ఓకేనా. ఇది మా ఇన్సర్షన్ అట్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్. దీని కాంప్లెక్సిటీ అమ్మా, అంటే ఇన్సర్టెడ్ బిగిన్కి కాంప్లెక్సిటీ ఏమొస్తుంది చూడండి. మీరు ఎన్నిసార్లు బిగినింగ్లో యాడ్ చేసినా ఇక్కడే యాడ్ చేస్తారు. అప్పుడు రైట్లో ఈ 2 కనెక్షన్సే వస్తాయి, లెఫ్ట్లో ఈ 1 కనెక్షనే వస్తుంది. మీరు ఎన్నిసార్లు చేసినా అంతే జరుగుతుంది, ఎక్కడ మీరేమీ ట్రావర్స్ చెయ్యరు. కాబట్టి దీని కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది అంటే O(1) కాన్స్టాంట్ టైం అమ్మ. మీరు ఎన్నిసార్లన్నా యాడ్ చేయండి, సేమ్ కనెక్షన్స్, అంతే టైం పడుతుంది. కాబట్టి టైం కాంప్లెక్సిటీ బిగ్ O(1). ఓకేనా.